రాజస్థాన్ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి కూడా 5 ఏళ్లకు ఒకసారి అక్కడ ప్రభుత్వం మారిపోతుంటుంది. ఒకసారి బీజేపీ వస్తే ఒకసారి కాంగ్రెస్ వస్తూ ఉంటుంది. అంతకుముందుసారి బీజేపీనే మళ్ళీ గెలవాల్సింది చిట్ట చివరిలో దెబ్బతింది. మొన్నటిసారి కాంగ్రెస్ మళ్ళీ గెలవాల్సింది చిట్ట చివరిలో దెబ్బతింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు అక్కడ రాజస్థాన్లో బుల్డోజర్లు రంగంలోకి దిగిని సుదీర్ఘకాలం నుండే వసుంధర రాజేని పక్కన పెట్టి కొత్త ముఖ్యమంత్రిని తీసుకొచ్చిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ని ఫాలో అవుతున్నారు. ఎవరైతే అక్కడ 15 సంవత్సరాల హిందూ అబ్బాయిని దేవరాజ్ అనేటటువంటి అబ్బాయిని కత్తితో పొడిచి చంపినటువంటి అంశంలో వాళ్ళ క్లాస్మేట్ అయినటువంటి ఉదయ్పూర్ స్కూల్కి సంబంధించినటువంటి అబ్బాయి ఇంటిని కూల్చడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం అవుతోంది. ఇది ఇల్లీగల్గా, అంటే ఆ కుటుంబం ఇల్లీగల్గా ఇల్లు కట్టుకుందన్నటువంటి విషయం తెలిసి ముందు అది కూల్చేటటువంటి చర్యలకు దిగితే ఇది దుర్మార్గం. చట్టపరంగా అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయిని శిక్షించాలి, కానీ కుటుంబాన్ని శిక్షించడం ఏంటంటూ ఆ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం అన్నది కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.